మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ఫస్ట్ మీకు ఒక ఆడియో వినిపిస్తాను. మీకు పోలీసులు, సిబిఐ, కస్టమ్స్ లేదా జడ్జిల నుండి తెలియని నంబర్ల నుండి వీడియో కాల్స్ వస్తే భయపడకండి. వారు సైబర్ నేరగాళ్లు కావచ్చు. వాటిని వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ నంబర్ 1930 ద్వారా రిపోర్ట్ చేయండి. హోం మంత్రిత్వ శాఖ జారీ చేసింది. ఇప్పుడు విన్నారు కదా ఈ ఆడియో. మనం ఇలాంటి ఒక ఆడియో కరోనా టైంలో విన్నాం. గవర్నమెంట్ మనకి అలర్ట్గా ఉండడానికి, అంటే కరోనా సేఫ్టీ మెజర్స్ ఇస్తూ గవర్నమెంట్ మనకు అలాంటి ఆడియో అనేది పాస్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మనకి ఈ టైమ్స్లో రీసెంట్గా ఎక్కువగా ఈ ఆడియో అనేది ఎవరికి కాల్ చేసినా కానీ మనకు వస్తుంది. అంటే ఇది సైబర్ క్రైమ్స్ గురించి ఎంత అలర్ట్ వాళ్ళు ప్రమోట్ చేయడానికి, అంటే అలర్ట్గా ఉండడానికి గవర్నమెంట్ అనేది పాస్ చేసినా కానీ చాలామంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మనకి చాలా సైబర్ క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి. సో చాలామంది ఇంత అలర్ట్ పాస్ చేసినా కానీ ఈ సైబర్ క్రైమ్కి మోసపోతూ ఉన్నారు. సో అలాగే మోసపోయిన ఈ సైబర్ క్రైమ్తో మోసపోయిన విక్టిమ్ మన దగ్గర ఉన్నారు. ఆయన ఎక్స్పీరియన్స్, అసలు ఏ సైబర్ క్రైమ్కి తను గురయ్యారు అండ్ ఎలా ఆ కాల్ వచ్చినప్పుడు తను ఫేస్ చేయడం జరిగింది అనేది ఒకసారి తన మాటలోనే తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. హలో నమస్తే. ఎలా మీకు అంటే ఇలా కాల్ ఏదన్నా వచ్చిందా, లేకపోతే ఏం క్రైమ్ మీరు ఫేస్ చేశారు? రీసెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నప్పుడు ఒక వెబ్సైట్ చూసా. వెబ్సైట్లో అంటే ప్రతి ఒక్క సామాన్యుడి ప్రజలకి ఉంటుంది బ్రాండ్ బట్టలు వేసుకోవాలి, బ్రాండెడ్ వాచెస్ పెట్టుకోవాలి అని. సో యాపిల్ వాచ్ చూసాను. అది మనకి మన ప్రైస్లో ఉంది. అంటే 90,000 ఉన్న ప్రైస్, రీజనబుల్ ప్రైస్, ఒక సామాన్యుడు కొనుక్కునే ప్రైస్లో మనకు వాచ్ ఉంది. ఓకే. చూసి నేను అట్ ద సేమ్ టైం వెంటనే ఫోన్ తీసాను, వెంటనే ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ పెట్టిన నెక్స్ట్ మినిట్ నాకు కాల్ వచ్చింది. ఓకే. ఇంతవరకు ఏ వెబ్సైట్, అంటే అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఇలాంటి వెబ్సైట్స్, యాపిల్ వెబ్సైట్స్ కానీ, ఏ వెబ్సైట్లో పెట్టిన వెంటనే కాల్ రాదు. సో వాడు బ్రాండ్ ప్రమోషన్ వాడు చేస్తున్నాడేమో అని కాల్ పిక్ చేశారు. చేసి, సార్ మీరు ఇలా బుక్ చేశారు, మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ చెప్పండి, మీకు ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ చెప్పండి సార్ అన్నారు. ఓకే. సో కస్టమర్ కేర్ డైరెక్ట్గా కాల్ చేశాడు కదా అని ఓటీపీ చెప్పా. సరే అని చెప్పాడు. చెప్పిన వెంటనే నెక్స్ట్ మినిట్ నా అకౌంట్ నుంచి మనీ కట్ అయినాయి. కట్ అయిన తర్వాత, సార్ మీరు ఇలా పే చేశారు, ఒక 2 daysలో డెలివరీ అవుతుంది అన్నాడు. ఓకే. డెలివరీకి నేను వెయిట్ చేస్తున్నా, ఏది ఇంకా రాలేదని. మళ్ళీ నేను అది ఏదైతే నంబర్ నుంచి కాల్ వచ్చిందో నేను కాల్ చేశాను. కాల్ బ్యాక్ చేస్తే నంబర్ స్విచ్ ఆఫ్. వెంటనే స్విచ్ ఆఫ్. ఇలా ఎందుకు అంటే సైబర్, ఇప్పుడు మనకి కాలర్ ట్యూన్స్ వస్తున్నాయి ఈ మధ్య కాల్స్ లో, అలా వచ్చి కూడా నేను ఇలా మోసపోయా. అండ్ అవేర్నెస్ కూడా ఉంది కదండి, అంటే ఓటీపీ ఎవరితో షేర్ చేయొద్దు అని ఒక అవేర్నెస్ ఉంది. బట్ ఏంటి, నాకు ఇప్పుడు ఆ వెబ్సైట్ నుంచి డైరెక్ట్ గా ఒక కాల్ వచ్చింది. ఏ వెబ్సైట్ పర్సన్ కూడా 2 days మనకి డెలివరీ టైంలో కాల్ చేస్తారు. బట్ వెబ్సైట్ నేను బుక్ చేసిన నెక్స్ట్ మినిట్ కాల్ చేశాడు అంటే ఇట్స్ ఎ జెన్యూన్ పర్సన్ అని నమ్ముతాం. ఇంత అవేర్నెస్ ఉండి కూడా. బట్ మనం చిన్న మిస్టేక్స్, అంటే ఇక్కడ మనం చేసే మిస్టేకే ప్రాబ్లం అవుతుంది. ఇలా జనాలు ఎవరు చెప్పరు. బికాస్ ఏంటి అంటే, అరే నువ్వు ఇంత చదువుకొని కూడా నువ్వు మోసపోయావారా అని అంటారు. పక్కన వాళ్ళకైనా వెంటనే మనం అంటాం, అరే ఏంట్రా అన్ని నమ్ముతావా, ఓటీపీ చెప్తావా ఏంటి, మనతో అంటారు. మనం అంటాము. మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ టైంలో ఆ కొంచెం ఆలోచన అనేది మనం మిస్ అవుతాం. అంటే ఆ సెకండ్ లో మనకు కాల్ వచ్చింది అంటే జెన్యూన్ పర్సనే. సో వాడి ప్రమోషన్ కోసం వాడు కాల్ చేసి కస్టమర్ ఫీడ్బ్యాక్ కోసం ఇంతలా డీటెయిల్ గా అడుగుతున్నాడు అని మనం అనుకుంటాం. బట్ ఈ అవేర్నెస్ జనాలు ఎవరు కూడా, చాలా మంది మోసపోయి ఉంటారు. బట్ ఎవరు కూడా ఇలా వచ్చి ఇలా జరిగింది నాకు అని చెప్పారు. బికాస్ ఏంటి అంటే వాళ్ళకు ఒక ఫీలింగ్, అంటే జనాలు అంటే ఫ్రెండ్స్, అంటే ఫ్రెండే అంటారు, అరే నువ్వు ఇలా మోసపోయావు అన్న వర్డే జనాల్లో ఏమవుతుంది, అరే ఒక ఫ్రెండ్ నా ఫ్రెండే మోసపోయాడు అని చెప్పి వాడు అవేర్నెస్ చేస్తాడు. అది ఆ వర్డ్ అనేది వెళ్తుంది. మనకి పక్కన వాళ్ళకి షేర్ చేసుకోవడానికి ఎప్పుడైతే మనం ఫేస్ చేస్తామో ఆ సిచ్యువేషన్, పక్కన వాళ్ళకి అది షేర్ చేసుకోవడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు. బట్ మీరు ఇంత ధైర్యంగా వచ్చి మీరు ఎందుకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది? ఇది నాకు ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం జరిగింది. సెకండ్ టైం. బట్ అంటే ఇలా ఇంకొకరికి జరగొద్దు. జనాలు చాలా మందికి ఇలా జరుగుతూ ఉంటుంది. బట్ వాళ్ళు వచ్చి చెప్పడానికి కెమెరా ముందు కానీ అవేర్నెస్ కానీ ఇవ్వరు. అంటే ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎవరైనా సరే, ఫ్రెండ్స్ అనే కాదు, రిలేటివ్స్ అనే కాదు, ఎవరైనా సరే వచ్చి నువ్వు ఇలా మోసపోయావారా అని ఒక రిమార్క్ పడుతుంది. కానీ ఎందువల్ల ఇదైంది అనేది మనం ఒక జనాల్లో అవేర్నెస్ తీసుకెళ్ళాలి అని ఎవ్వరూ చూడరు. సో ఆ అవేర్నెస్ నేను జనాల్లోకి చెప్పాలి. అంటే నాకు జరిగిన సిచ్యువేషను ఇప్పుడు నా ఫ్రెండ్స్ కాదు,
ఇక్కడున్న అంటే మన ప్రజల్లో కానీ ఎవ్వరికి జరగొద్దు అని. అనే సిచ్యువేషన్ని నేను చెప్పాలి. ఇంత మనకు అలర్ట్స్ వస్తున్నాయి, ఇంత సెక్యూర్గా మనకి గవర్నమెంట్ ఇస్తుంది, బట్ అయినా కానీ ఇలాంటి వాటిల్లో మోసపోతున్నారు. ఇంత అవేర్ ఉండి మనం మంచి జాబ్స్ చేసుకుంటూ ఎడ్యుకేటెడ్ Educated అయ్యుండి అయ్యుండి కూడా కూడా. మనం మోసపోతున్నాం. ఇంకా మీరు ఊహించండి, మనకి ఊర్లలో అస్సలు చదువుకోని వాళ్ళు ఎంత ఎఫెక్ట్ అవుతుండొచ్చు. యా చాలా మంది జరుగుతుండొచ్చు, బట్ అవేర్నెస్ తీసుకురావాలి. సో ఆ అవేర్నెస్ కోసమే నేను డైరెక్ట్ గా తీసుకొచ్చి చూపిస్తున్నాను. నేను డైరెక్ట్ గా తీసుకొచ్చి చెప్తున్నాను, ఇలా జరిగింది నా సిచ్యువేషన్. ఫస్ట్ టైం కాదు, 2 times జరిగింది. ఫస్ట్ టైం మీకు ఏం ఇన్సిడెంట్ జరిగింది? ఫస్ట్ టైం ఏమైందంటే నేను జాబ్ చేస్తూ పార్ట్ టైం ర్యాపిడోస్కి వెళ్తాను. ఓకే. సో ర్యాపిడోకి వెళ్ళినప్పుడు ఏమైంది, నైట్ ర్యాపిడో చేస్తున్నప్పుడు ఒక పర్సన్ ర్యాపిడో బుక్ చేశాడు. బుక్ చేసినప్పుడు సార్ వెయిట్ ఆ ప్లేస్కి నేను వెళ్ళా. సార్ లొకేషన్లో ఉన్నాను, సో వెయిట్ చేస్తున్నాను సార్ ఇక్కడ మీకోసం అని కాల్ చేశాను. సార్ ఒక 5 minutes వెయిట్ చేయండి వస్తున్నాను అన్నాడు. ఓకే అని వెయిట్ చేశాను. 5 minutes అయిపోయిన తర్వాత రిటర్న్ కాల్ బ్యాక్ చేశాను. సార్ 5 minutes అయింది ఇంకా రాలేదు సార్ అని చెప్పి కాల్ చేస్తే ఆయన ఏమన్నారు, సార్ ఇక్కడ మా బాబుకి హెల్త్ ఇష్యూ ఉంది, నేను హాస్పిటల్లో ఉన్నాను, అక్కడ మా లేడీస్ ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు సార్, వాళ్ళని పిక్ చేసుకోవాలి అన్నారు. ఓకే ఫైన్ సార్ అన్న, బట్ చాలాసేపు అయింది సార్, మీరు ర్యాపిడో క్యాన్సిల్ అన్నా చేయండి, ఆర్ఎల్స్ కొంచెం ఫాస్ట్గా రండి సార్, నేను వేరే ర్యాపిడో అన్న బుక్ చేసుకోవాలి, వేరేదన్నా నాకు ఆర్డర్స్ వస్తున్నాయి, బుక్ చేసుకోవాలి సార్ అని చెప్పి అన్నాను. సో ఆ ర్యాపిడో క్యాన్సిల్ చేయట్లేదు సార్, రావట్లేదని మళ్ళీ కాల్ చేస్తే, సార్ మా బాబుకి ఇలా సీరియస్గా ఉంది, నా దగ్గర క్యాష్ లేదు, అక్కడ మా లేడీస్ తీసుకొస్తున్నారు, ఒక 5,000 మీ దగ్గర ఉంటే వేయండి, నేను అక్కడ ఎక్స్ట్రా పేమెంట్ మీకు ఇప్పిస్తాను అన్నారు. ఫైన్ ఓకే అంటే నేను ఆలోచించాను, బికాజ్ ఏంటి ఇప్పుడు సైబర్ క్రైమ్స్ ఇలా జరుగుతున్నాయి, ఆ పర్సన్ జెన్యూనా కాదని మనం కూడా ఆలోచించాలి. అక్కడ So, కిడ్ రీజన్ kid reason. పిల్లాడికి హెల్ప్ అవుతుంది అన్న ఒక రీజన్ తోటి సరే అని పే చేశాను. పే చేసిన 5 minutes సార్ మీకు పేమెంట్ వచ్చిందని చెప్పాను. ఓకే అన్నారు సార్. సార్ ఒక 5 minutes వస్తున్నా సార్ మా లేడీస్ అన్నాడు. వెయిట్ చేస్తున్నా లొకేషన్లో, సార్ ఇంకా రాలేదని కాల్ చేస్తే నెక్స్ట్ మినిట్ ఫోన్ స్విచ్ ఆఫ్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కరెక్ట్. ర్యాపిడో, ఊబర్, ఓలా ఇలా చేసే వాళ్ళు చాలా మందికి జరుగుతున్నాయి. ర్యాపిడో, ఓలా అనే కాదు, ఇప్పుడు సామాన్య ప్రజలకి కూడా. చాలా మందికి నార్మల్ పీపుల్, బట్ ఎవరు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలా జరిగినాయని బయటికి తీసుకు చాలా మంది బయటకు గిల్టీ ఫీల్ అవుతారు. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ ఇలా అన్నారని అనుకుంటారు, లేదు ఒక అంటే నువ్వే అందరికి చెప్తావు కదరా, నువ్వే మోసపోయావు అదే వర్డ్ వస్తుంది. మనకు అంటే అలా జరిగిందని జనాల్లోకి తీసుకొచ్చి ధైర్యంగా చెప్పేటోళ్ళు ఎవరు ఉండరు. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా ఒక జనాల్లో అవేర్నెస్ తీసుకురావాలి, సో దానికోసం మీరు వచ్చి చెప్పడం జరిగింది. సో ఇట్ వాజ్ లైక్ చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఎందుకు మీరు ఫేస్ వచ్చి అందరికి చెప్పి షేర్ చేసి అండ్ అవేర్ అవ్వాలి అని అందరికీ కూడా మీరు చెప్తున్నారు. అండ్ ఎలా మీ ఎక్స్పీరియన్స్ ని బట్టి ఎలా దీని నుంచి మోసపోకుండా మనం కొంతవరకు కాపాడుకోవచ్చు అంటారు? సింపుల్, ఇప్పుడు మనకి కాలర్ ట్యూన్స్ వస్తున్నాయి, మనం ఒక కాల్ చేస్తున్నప్పుడు ఒక కాలర్ ట్యూన్స్ వస్తున్నాయి అంటే గవర్నమెంట్ అనేది ఇండికేషన్స్ ఇస్తుంది. సో అవి చాలా మంది పాటించట్లేదు. వాళ్ళు అట్లీస్ట్ 1% అన్న ఫాలో అవుతే ఇలాంటి క్రైమ్స్ నుంచి మోసపోకుండా మనము ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నోన్ కాల్స్ వచ్చినప్పుడు మనం వాటిని రిసీవ్ చేసుకోకూడదు, బ్లాక్ చేయడం, లేదంటే అన్నోన్ లింక్స్ ఏ వచ్చినా కానీ క్లిక్ చేయకుండా. అట్ ద సేమ్ టైం ఇన్స్టాలో మనం చాలా మంది మోసపోయేది ఇన్స్టాలో కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, చాలా వెబ్సైట్స్ ఉంటాయి, ఫేక్ వెబ్సైట్స్. వాటిని క్లిక్ చేసి మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేసి ఒకటి బుక్ చేస్తే ఒకటి వస్తుంది. దాని వల్ల చాలా మంది మోసపోతారు. అట్రాక్ట్ చేయడానికి హాఫ్ ఆఫ్ ద ప్రైస్ అమౌంట్స్ పెట్టేస్తూ ఉంటారు. సో అదే మీరు చెప్పినట్టు, సో ఆ ఫేక్ వెబ్సైట్స్ అన్నిట్లోకి వెళ్ళి బ్రాండ్ కోసం అని చాలా మంది ఫేస్ చేస్తారు ఇలా. సో బ్రాండెడ్ వాచెస్ బుక్ చేయాలి, బ్రాండెడ్ ఫోన్స్, ఐఫోన్స్ కోసం చాలా మంది బుక్ చేస్తారు. అరే 1 lakh ఉన్న ఐఫోన్ మనకి హాఫ్ ఆఫ్ ద ప్రైస్ వస్తుందని బుక్ చేస్తారు. బట్ అక్కడ హాఫ్ ప్రైస్ కోసం బుక్ చేసి వాడు హాఫ్ అమౌంట్ కోల్పోతున్నాడు కదా. సో ఈ అవేర్నెస్ అనేది తీసుకెళ్ళాలి. ఫేక్ వెబ్సైట్స్ కానీ, ఫేక్ కాల్స్ కానీ, ఫేక్ మెసేజెస్ కానీ, ఫేక్ వెబ్సైట్ అనేది చూడకూడదు. సో చాలా మందికి ఈ అవేర్నెస్ కోసం అనేది చూడాలి. ఇలాంటి క్రైమ్స్ మనం ఇప్పుడు చాలా ఎక్కువగా వింటున్నాం. అంటే మనకి లింక్స్ పాస్ చేసి ఆ లింక్స్ ని క్లిక్ చేయమనో, లేదంటే అన్నోన్ నంబర్స్ నుంచి కాల్ చేసి థ్రెటన్ చేయడము, మీరు ఏదో స్కామ్ లో ఇరుక్కున్నారు అని చెప్పేసి కాల్స్ చేసి ఎక్కువగా వాళ్ళ నుంచి మనీ అనేది వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నాయి. సో వీటన్నిటి నుంచి కూడా మనము కొంచెం ఈ మోసపోకుండా ఉండాలి అంటే
ఫస్ట్ అవేర్నెస్ ఇంపార్టెంట్. అవేర్ అయిన తర్వాత కూడా ఒకవేళ మీరు ఎన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకున్నా కానీ ఎప్పుడైనా మీరు మోసపోయినా కానీ వెంటనే సైబర్ పోలీస్ని కనుక మీరు వెళ్ళి కలిసినట్లయితే వాళ్ళు ఏం చేయాలి అనేది కూడా వాళ్ళంతా ప్రొసీజర్స్ చూసుకుని మీ మనీ రిఫండ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ ఎవరైతే క్రైమ్ తలపెట్టారో వాళ్ళ కాంటాక్ట్స్ అవన్నీ కూడా తీసుకుని IP అడ్రస్కి వాళ్ళు రీచ్ అయ్యి వాళ్ళని పట్టుకునే అవకాశం కూడా ఉంటుంది.